పబ్లిక్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పబ్లిక్ మా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు ఏ ఇంజిన్ అయినా కూడా మన దగ్గర టికెట్ కొన్నాడంటే అది మనం ప్రాంశంతో రాసిచ్చినట్టు. ఏమని ఎప్పుడు నువ్వు ఏ విధంగా నా దగ్గర బండి ఏ కండిషన్లో ఎక్కావు గమ్యస్థానానికి ఆ విధంగా నీకు సుఖంగా తీసుకెళ్ళగలవని ఒక రకమైన ప్రాంతం ఉన్నట్టు అనమాట. టికెట్ కొట్టుకోవడం, వాడు టికెట్ కొన్నాడంటే నువ్వు గమ్యస్థానం జాగ్రత్త చేస్తాను, అంతేగాని నా ఎదురు నువ్వు వాళ్ళు గబ్బుతావు లోపల ఎదుగుతావు, నువ్వు పడ్డా నేనేం చేయకపోదు. వాడు యోగక్షేమాలలో మనం వెంటనే సన్న బ్రేక్ రన్నింగ్లు సన్న బ్రేక్ కొడతాం, వాటి తర్వాత ఏది రాళ్ళు పుట్టుకున్నానంటాం, ఇంజిన్ అయింది అంటాం, దెబ్బలు అయింది అంటాం. దాని కూడా బాధ్యత ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 30 మందిని ఒక పెట్టుకోవాలి. అంటే ఐటెం గురించి 30 మంది ఉంటారు సూపర్ ఇచ్చి. ఇది మామూలు సిటీ సైజ్లో ఉంటుంది. బ్రేక్స్ కూడా ఏంటంటే కొంతమంది ఇప్పుడు వరకు కార్ల మీద అంటే చిన్న వ్యాన్ల మీద, వ్యాన్లు అంటే లోడ్ వేసారు, వ్యాన్ బస్తా, ఆ బస్తాలు సాస్ బ్రేక్ ఉంటే అడిగేది దొరుకుతాయి అనుకుంటారు. 5-6 పాసెంజర్లు కాబట్టి వాళ్ళు సర్దుకుంటారు కార్లు. ఇది ఎలాగ 100 మందితో ప్రయాణం చేస్తూ ఉంటారు. సిటీ బస్సులు 100 మంది ఎక్కుతారు. 100 మంది రకాలుగా వాళ్ళు సైకాలజీ రకరకాల వాళ్ళందరికీ అనుగుణంగా ఎవరిని మెప్పించకుండా జాగ్రత్తగా నొప్పి జరగకుండా జాగ్రత్తగా తీసుకెళ్తారు. అది ఎలా జరగాలి? ఆడు ఇంజిన్ అవ్వకూడదు. ఇంజిన్ ఎప్పుడు అవుతాడు? సన్న బ్రేకులు కొడతాం, ఎక్కడైనా కొట్టారు, కారు కొట్టేస్తూ ఉంటాడు, స్పీడ్గా వెళ్తాడు. ఒక అంచనా లేకుండా అక్కడ ఆగాలని తెలుసు, ఎదురు 100 మీటర్లు 200 మీటర్లు ఆగాలని తెలుసు. కానీ వీడు ఏం చేస్తాడు? ఆ వేగాన్ని తగ్గించుకోవడం, స్పీడ్గా వెళ్ళి అక్కడ బ్రేక్ కొట్టాడు. దానివల్ల ఏమవుతుంది? బండిలో కుదుపు వస్తుంది. తర్వాత బ్రేక్ సిస్టమ్ అంటే తొందరగా అప్లై ఎక్కువ నొక్కు వల్ల బ్రేక్ సిస్టమ్ కూడా తొందరగా పాడేది. అదే నువ్వు ఇప్పుడు ఈ 40 ట్రైనింగ్లో చెప్పేది అది అడ్వాన్స్గా మీకు బ్రేక్ అనేది వాడుతున్న విధానం ఎలాంటి అంచనా ఉండాలి. అక్కడ ఆగుతామంటే ఫస్ట్ యాక్సిడెంట్ కూడా ఒక బ్రేక్ విధానం లాంటిది. బ్రేక్ యాక్సిడెంట్ ఏం పెట్టదు. ఎప్పుడైతే యాక్సిడెంట్ పెడితే కాలు తీసేసామో బండికి ఇంధనం సప్లై తగ్గింది. ఎప్పుడైతే ఆయిల్ ఫ్లో అవ్వలేదో పిస్టన్ మీద ఎప్పుడైతే వేగం తగ్గిపోతుంది అంటే అది ఒక రకమైన బ్రేక్ లాంటిది కదా. ఆ వేగం తగ్గిన తర్వాత తగ్గిన వేగాన్ని మీరు ఆ అంచనా ప్రకారం అంత దూరం వెళ్ళగల పూర్తిగా తగ్గే 50 కిలోమీటర్ వేగం ఉంది, 10 కిలోమీటర్లు వచ్చింది అనుకో, దాన్ని స్లో బ్రేక్ పెట్టకపోతే అయిపోతుంది. అదే 50 కిలోమీటర్ వేగాన్ని ఒకరికి గిట్లు చూడండి అక్కడ అప్లై చేసే విధానం. ఆ విధంగా చాలా మార్పడుతుంది అనమాట. ఇంతేగా అనుకుంటాం బ్రేక్ కొడితే ఏమవుతుంది అనుకుంటాం. దానివల్ల సన్న బ్రేక్ పడడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న పాసెంజర్స్ మన డ్రైవర్ గారు జాగ్రత్త తీసుకెళ్తారు. అజాగ్రత్తగా రకరకాలుగా ఏ పట్టుకోకుండా కూర్చోవడం, నిలబడి వాడి సదరంగా పడిపోవడం, రాళ్ళు జరుగుతుంది. కాబట్టి అలాంటి జరగకుండా డ్రైవింగ్ అనేది స్మూత్ డ్రైవింగ్ చేయటువంటి చక్కగా అంచనా ప్రకారం భద్రతగా ఏకాగ్రతతో చాలా ఓర్పు. డ్రైవర్కి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏంటంటే ఓర్పు లేకపోతే ఈ ఉద్యోగానికి అనవసరం లేకుండా ఏకాగ్రత లేకుండా బండిని అతన్ని ఉద్యోగం సరిపోయాడు. ఆ కుటుంబం మొత్తం టోటల్ క్రాస్ అయ్యింది. నీ పేరు ఇచ్చే కాంపన్సేషన్ 5 లక్షలు 10 లక్షలు ఎన్ని రోజులు తింటారండి? ఒక తోడు పోయింది, ఒక ఆధారం పోయింది. నువ్వు చేసిన పొరపాటు ఏంటి? నీ దగ్గర నిర్లక్ష్యం డ్రైవింగ్. ఆ నిర్లక్ష్యం డ్రైవ్ వల్ల మొత్తం ఫ్యామిలీ అంతా గుడ్డుపడింది. ఒక్కోసారి మనకు జరుగుతుంది యాక్సిడెంట్. ఎదురు బదులు బడి కుదిరినప్పుడు కాళ్ళు అంగవైకల్యం పెరుగుతుంది ఒకసారి. మరి ఎవరంటే మన కూడా గుడ్డుపడిపోతుంది. కాబట్టి ఏంటంటే చాలా చాలా జాగ్రత్తగా ఏకాగ్రత అనేది ఏ పుట్టులో కొనుక్కొచ్చేది కాదు. దాని మీద మనసు పెట్టి ఏ పని చేస్తున్నామో ఆ పని దాని మీద మనసు పెట్టి చేస్తే ఏకాగ్రత ఎక్కడి నుంచి వస్తాయి? చక్కగా ఆరోగ్యం చక్కగా నిద్రపోవాలి. నీకు ఇచ్చిన డ్రెస్ టైం చక్కగా నిద్రపోవాలి. తర్వాత ఎటువంటి మందు అలాంటి మాదక ద్రవ్యాలు తీసుకోకూడదు. చక్కగా నీట్గా ఇతరులతో డ్రైవ్ చేసేప్పుడు ఇతరులతో మాట్లాడకూడదు, పక్కనతో. ఆ విధంగా ఉంటే నీకు తెలియకుండా ఏకాగ్రత అనేది వస్తుంది. ఇదన్నీ ఏంటంటే ఎన్ని చేసే చెడు పనులన్నీ ఏకాగ్రత లోపిస్తుంది. ఆ విధంగా జాగ్రత్తగా అందులోని బాధ్యతగా ఇది నా వృత్తి ఎన్నుకున్నాం. ఇప్పుడు వరకు ఏదో సరదాగా నడిపాం, ఫ్రెండ్స్ వాళ్ళు లేదా ఏదో ట్రావెల్స్ ఓపుకుంటే వెళ్ళడం లేదు.
కానీ ఇప్పుడు ఈ ఉద్యోగానికి వచ్చాక నేను 8 గంటలు డ్యూటీ చేసి ఏకాగ్రతతో ఓర్పుతో నేను జాగ్రత్తగా డ్యూటీ చేయగలను ఒక ఆలోచనతో వచ్చారు కాబట్టి ఇదే ఆధారం కాబట్టి ఇంకేరే ఆధారం లేదు కదా, ఏరే సైడ్ బిజినెస్ లేవు కదా, ఇదే ఆధారమైన దాన్ని మనం ఏం చేయాలి, ఇదే ఆధారం చాలా జాగ్రత్తగా దీనిలో ఎటువంటి లోపాలు లేకుండా మనం కనిపిస్తే మనకి పెరిగే జీతం ఆగదు, ప్రతి సంవత్సరం పెరుగుతుంది ఇంక్రిమెంట్, ఇది పెరిగే జీతం ఆగదు, తర్వాత నష్టపోవు. నీకు ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక 6 నెలలు ఆపుతారు, 6 నెలలు ఇంటికాడ అదే మెయింటెనెన్స్ ఉంటా కూడా అప్పు పడవు. అలాంటివి జరగకుండా రోజు నెల 30,000 తీసేది ఇంటికాడ ఎత్తున్నాం, ఆ నెల ఇవ్వలేదు ఎంత అప్పు తీసుకుపడతాం, ఎవడే అప్పులు చేస్తారు. ఆర్టీసీ డ్రైవర్ గారంటే ఇది అప్పు ఇచ్చారంటే అప్పు చేస్తారు, మరి అప్పు తెచ్చారు ఎంత బండి తగ్గుతుంది చేసిన పొరపాటు నిర్లక్ష్యం డ్రైవింగ్. అదే ఎటువంటి డ్రైవింగ్ లేదనుకో